హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో దోశ బ్యాటర్తో ఆలు బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం దోశ పిండితో ఎప్పుడూ చేసుకునే టిఫిన్సే కాకుండా ఇలా బోండాలు చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 1 కప్ మినప్పప్పు, 2 కప్స్ బియ్యం తీసుకుందాం. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇందులోనే ఒక 3 to 4 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకుందాం. వీటిని ఒక 2-3 సార్లు వాటర్తో కడిగి వాటర్ తీసేసి ఇలా ఫ్రెష్ వాటర్ వేసి ఒక 4 గంటలు నానబెట్టండి. 4 గంటల తర్వాత ఇలా నానిన ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. పిండిని మరీ లూజ్గా కాకుండా కాస్త చిక్కగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన ఈ పిండిని మూత పెట్టేసి ఓవర్ నైట్ లేదంటే 6 to 8 అవర్స్ వదిలేయండి. 8 గంటల తర్వాత చూడండి, పిండి ఇలా పొంగుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. పిండి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉండాలి. ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఆలు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ముందుగానే 2 బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకొని ఇలా పైన పొట్టు తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వీలైనంత వరకు మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా చేత్తోనే సాఫ్ట్గా మ్యాష్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఒక ఉల్లిపాయ తరుగు, కాస్త కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం. మీరు కావాలంటే గరం మసాలా, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం లేదు. రెడీ అయిన ఈ స్టఫింగ్ని మీకు కావాల్సిన సైజులో చిన్నగా లేదంటే మీడియం సైజులో ఇలా ఉండల్లా చేసుకోండి. అన్నిటినీ ఇలా ఉండల్లా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. ప్రిపేర్ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. స్పూన్ని పిండిలో డిప్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ పిండి ఒక లేయర్ లాగా స్టిక్ అయి ఉంటే మన బోండాకి పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న ఆలు ఉండల్ని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకొని పిండిని ఇలా పైనుంచి కోట్ చేసి వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా అన్నిటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చాక వీటిని తీసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకుందాం. ఇలా స్పూన్తో వేయడం వల్ల బోండాలు మంచి రౌండ్ షేప్లో వస్తాయి అండ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. దోశ పిండి రెడీగా ఉంటే ఇలా చాలా ఈజీగా బోండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.